అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సార్ నిన్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు వారు ప్రెస్ మీట్ పెట్టారు సార్. చాలా అగ్రెసివ్గానే మాట్లాడారు. ప్రతిదానికి కూడా మేము అధికారంకి వస్తే ఎట్లా ఉంటుంది ఏంటి అని. దాంట్లో లిక్కర్లో ఎట్లా స్కామ్ జరుగుతుంది ఏంటి అనేది కూడా చెప్పారు. ఏదైతే డిపార్ట్మెంటే హ్యాండిల్ చేస్తుంది కలెక్షన్స్ అని, అది ఎట్లా చూడాలి సార్? కరెక్టే కదా సార్. ఎక్స్చెక్కర్ రెవెన్యూ కాగా రిపోర్ట్ నేను ఈరోజు దాకా చూసిన దాంట్లో ఎక్కడ లిక్కర్లో డీవియేషన్స్ అయితే అట్రిబ్యూట్ చేసి చెప్పిన ఉదంతం లేదు. అండ్ మోర్ ఇవాళ మీకు ఎక్స్చెక్కర్కి వచ్చిన డబ్బులు ఏవైతుంటే గతంలో దగ్గర 79,000 కోట్ల పైచలకి డబ్బులు 14 నుంచి 19 దాకా వచ్చింది. దగ్గర 1,03,000 కోట్లకు ఎక్స్చెక్కర్కి వచ్చాయి. సో దీనివల్ల సంక్షేమ ఫలాలు అంది. నెక్స్ట్ ఏం జరిగిందో ప్రాస్పెక్ట్లో సంపద సృష్టి కదా. ఇక్కడ మీరు సంపద సృష్టించడానికి విఘాతాలు కలిగించి మీరేం చేయాలో తెలియక ఆ సంపద ఎక్స్చెక్కర్కి వచ్చిన దాంట్లో డిపార్ట్మెంటే కదా, ఎక్సైజ్ శాఖే కదా దాన్ని నిర్వర్తించింది. షాపుల్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలోనూ గవర్నమెంట్ పరంగా రిక్రూట్ చేసిన ఆ స్టాఫే కదా అమ్మింది గతంలో. సో ఈ రెండింటికి మీరు కాంట్రవర్సీ తీసుకొచ్చి ఇందులో స్కామ్ జరిగిందంటే ఏమైనా అర్థం ఉందా? బ్రెవరేజ్ కార్పొరేషన్స్ అన్నీ పాత మనవే. కొత్త బ్రెవరేజ్ కార్పొరేషన్ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో వచ్చిన పాపన పోలే. వాటిలో స్పిరిట్ కొని గవర్నమెంట్ స్పిరిట్ కొని 20 రూపాయలు 70 పైసలకి వ్యాపారం చేసింది. రేట్ నిర్ణయించింది గవర్నమెంటే. ఆ డిఫరెన్స్ అమౌంట్ ప్రాఫిట్ మాడ్యూల్లో ఎక్స్చెక్కర్కి వచ్చాయి. ఇంకేం చేస్తారు దానికి? అంటే దాంట్లో ప్రూవ్ చేయలేరన్న విషయం గతం నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. ఏం చేతరేటల్లా రాజకేశ్ రెడ్డి, విజయసాయి రెడ్డి గౌడవాడ మీద కడుపు పంటలుంటే వాళ్ళందరి పేర్లు చెప్పించాడు. వాళ్ళందరినీ సిట్టోలు తీసుకెళ్ళి ఊరికనే కూర్చోబెట్టి పంచాయతీ కబుర్లు చెప్తున్నారు. అందుకని ఇంకేం లేదు దాంట్లో. ఇప్పుడు కొత్తగా మిథున్ రెడ్డి అడిగాడు. ఏం చేస్తారో చూద్దాం 2 రోజుల పాటు ఉపయోగపడి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా అగ్రెసివ్గా లిక్కర్ విషయంలో మాట్లాడింది కానీ, లేదా ఆయన Z+ కేటగిరీలో చాలా తృణప్రాయంగా మాట్లాడాడు. ఇప్పుడు సాధారణంగా 54 నుంచి 58 మంది Z+ కేటగిరీ అంటే అతని చుట్టూ అతని రేడియస్లో ఉండాలి. అతను రోప్ పార్టీ కానీ అది మీరు ఆయన వినుకొండకి వెళ్ళిన దగ్గర నుంచి ఎత్తేసారు రోప్ పార్టీలు కానీ సెక్యూరిటీని కానీ. మిర్చి యార్డ్కి వెళ్ళినప్పుడు ఒక్క మనిషి లేడు ఆయన దగ్గర, పోలీస్ అనేవాడు. నిన్న మార్కెట్ యార్డ్ ఏదైతే బంగారుపల్లికి వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా పోలీస్ ప్రొటెక్షనే లేదు. ఆయన అందరి మధ్యలో నిలిపేశారు. సో అతనికి ఫిజికల్గా ఎలిమినేట్ చేద్దాం అన్న కాన్సెప్ట్లో రైజ్ చేస్తున్నారు. ఫిజికల్గా ఎలిమినేట్ చేయడానికి ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, లేదంటే ఇలా వ్యక్తిగత ఏంజెంటాలు తీర్చుకోవడానికి? మీరు ఒక ప్రొవకేషన్ నోట్తో మారుతారా అంటున్నారు. నిజమే. లోకేష్ గారి పాదయాత్రలోనూ ఆయన మాట్లాడిన మాటలు ఏమైనా మర్చిపోయారా మీరు? మా మీద 30 కేసులు ఉన్నాయి, మీ మీద ఎన్ని కేసులు పెట్టుకుంటూ ఉంటారు, వచ్చేది మా ప్రభుత్వమే, ఎవరికైనా భయపడేది మేము చూసుకుంటాం, సో ఉన్నత పదవులు ఇస్తాం, కేసులు పెట్టించుకునేవన్నీ ఆల్వేపిన మాటలే. ఇప్పుడైనా సరే విత్తు మీరు నాటి మొక్క మీరే పెంచి మొక్కే వంగంది మోనే వంగునా అన్న కాన్సెప్ట్లో చెప్పాడు ఆయన. మొక్క వంచవలసిన టైంలో వంచి దాన్ని ఆపితే ఎలక్షన్ అయిపోయింది, మీరు గెలిచారు, మామూలు పని మీ పని మీరు చూసుకోకుండా ఇంకా కక్షలు కార్పణ్యాలు అని చెప్పి దొరికిన వాళ్ళని తంతాం, లోపడేసి చంపేస్తాం, పోలీసు కేసులు పెడతాం, నిర్దాక్షిణ్యంగా చంపేస్తాం, లాండ్ ఆర్డర్ గాలికి వదిలేసి తిరుగుతుంటే ఊరుకుంటారు ఎవరైనా సరే. వాళ్ళ పార్టీ శ్రేణులకి రేపు పొద్దున్న శృతి మించితే ఏం చెప్పినా మాట వినరన్న కాన్సెప్ట్లో ఉంటారు. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. ఇప్పుడు మీరు రెచ్చగొట్టారు, ఇవాళ మీ వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా తగ్గుతున్నారా? లేదు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆయనలో ఏ రోజైనా ఇలాంటి ఈ విధమైన దిక్కుమాల స్థితి చూసావా? ఎక్కడికక్కడ ఆయన నిలువరించి ఇలాంటివి ఎప్పుడు పునరుత్పాదం కాకుండా చేసిన ఆయన ట్రాక్ రికార్డ్ని బూడిదలు పోసిన పన్నీరు చేస్తున్నారు. ఎవరు మెయింటైన్ చేస్తారు? బయట నుంచి ఎప్పుడైనా చెప్పచ్చు. అలా ఇప్పుడు అమాయకుడు చేస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి సర్వంతర మంత్రి, సర్వం ఆయనే సర్వశాఖల మంత్రి అని అభియోగాలు మోపడం కాదు, సర్వంతో అనే ఎవడు పని చేస్తుంటే ఈజీగా తెలుస్తుంది బయట కూర్చున్నవాడికి. నేను చంద్రబాబు గారు కొత్త మనిషి కాదు కదా, ఇది 15 సంవత్సరాలు కంప్లీట్ చేశాడు ఆయన. 14 సంవత్సరాలు ట్రాక్ రికార్డ్ ఇలాగా లైవ్ టెలికాస్ట్ చూసాం మేము అందరం. 15 ఏళ్ళ తర్వాత కేకరకాయ ఇదేంటిది అందరూ ఆశ్చర్యపోవా. వెనకాల ఎవడ ప్రభావం ఉందో ఆ పాటి తెలుసుకోలేకుండా ఎవరు ఉన్నారు? తెలిసి తెచ్చినా అంటే అన్నీ సగం. ఇదంతా ఒక ఎత్తి అయితే నిన్న ఆయన ఇంగ్లీష్ మీడియం స్టడీస్ గురించి నేషనల్ మీడియాని అడ్రస్ చేస్తూ మాట్లాడాడు. ఎంత చక్కగా మాట్లాడాడండి అది. నిజంగా చెప్పాలంటే ఇందులో ఒక అనాపైసాయాలకి ఇంగిత జ్ఞానం ఉంటే, చదువుల ఆవశ్యకత తెలిసి వీళ్ళు ప్రవర్తిస్తుంది తీరు చూస్తే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు హిందీ మన జాతీయ భాష అని ఏదేదో మాట్లాడేస్తున్నా అవన్నీ ఎటకరాలు పక్క తెద్దాం. ఈస్ ఫోకస్డ్ వెరీ క్లియర్లీ అబౌట్ 3 లాంగ్వేజెస్, హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు, లేదా ఆర్ ఎనీ లోకల్ లాంగ్వేజ్. వాట్ ఈస్ ద నెసెసిటీ? ఇప్పుడు దేశంలో ఎవడైనా చదువుకున్నాడు ఉద్యోగం చేస్తాడు. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేస్తే ఇంగ్లీష్ ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో, అలాగే దేశంలో ఎక్కడైనా బతికి బట్టకట్టాలంటే హిందీ ఎందుకు రావాలో,
ఆయన ఎవ్వరినీ కాంప్రమైజ్ చేయలేదు. మొత్తం హిందీ, ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజెస్ మీద ఎంఫసైజ్ చేసుకుంటూ ఖచ్చితంగా చదివి తీరాలని చెప్పుకుని వచ్చాం. ఎందుకు సార్ మన ఇద్దరికి కూడా మనం చదువుకున్న టైంలో 10th క్లాస్ దాకా 3 లాంగ్వేజ్లు ఉండేవి. 6వ క్లాస్ నుంచి 6వ క్లాస్లో హిందీ మనకు కొత్తే, వాళ్ళు దిద్దుకొని ఏదో దాన్ని కింద మీద పడి నానా తిప్పలు పడి నేర్చుకుందే కదా. అదొక పెద్ద జడ పదార్థం మనకి. కొంతమంది లక్కీగా సాంస్క్రిట్ ఆప్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ మనం చాలాసార్లు చర్చించాం కూడా. సో ఇట్లాంటి సర్కమ్స్టాన్సెస్లో ఇవాళ హిందీని కంపల్సరీగా చేస్తున్న ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతున్న భాషలకి మీరు శరతలాపారంలో శరతలు కొట్టుకొని తిరుగుతూ ఉంటే కాదు కదా. ఫస్ట్ ఎడ్యుకేషన్ కరికులమ్స్ అన్నింటినీ సెపరేట్ చేసి గత ప్రభుత్వం తీసుకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని కంటిన్యూ చేయకుండా సగం చేసి సగం చేయక ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ మీద ఫోకస్ చేయవలసిన దగ్గర ఎన్ని స్కూల్ అండి, 4,500 స్కూల్ దగ్గర ఒక్క పిల్లలు అడ్మిషన్ కూడా లేకుండా చూస్తున్నారంటే ఏమవుతున్నాం? ఎన్ని లక్షల వేల ఫీజులు తగలబెట్టి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళకి కామన్ సెన్స్ లేకుండా వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఆర్ బీన్ ఎన్హాన్స్డ్ అన్న ఇది కూడా పరిజ్ఞానం కూడా ప్రజలకి ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం చెప్పకుండా ఉందంటే ఖచ్చితంగా ఆయన అదేవో చేసినట్టే. సో ఇవన్నిటి సమన్వయంతో ఆయన రక్షణ విషయంలోనూ అండ్ మోర్ ఆయన ఏదైతే రైతుల దగ్గరికి వెళ్ళి రైతు సమస్యల మీద ఎప్పుడైతే ఊటంకించి మాట్లాడుతున్న దగ్గర ప్రభుత్వంలో చలనం వస్తుంది. నేను ఇదంతా ఒక ఎత్తి అయితే కరేడు రైతులు ఆయన వచ్చి కలిశారు. మీరు ఒకటి గమనించారు సార్, ఇండోర్ సోల్కి 1000 ఎకరాలు గత ప్రభుత్వం 500 కోట్లు తీసుకుని ఇచ్చిన దగ్గర ఆ కరేడు ప్రజలకి ఒక్కరికి కూడా ఒక అప్రహెన్షన్ లేదు. అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఆ విధమైన సోలార్ ప్రాజెక్ట్ అక్కడ పెట్టడం యాక్సెప్టెడ్. కానీ ఇప్పుడు ఇండోర్ సోల్ ఎక్స్ట్రా 8,000 ఎకరాలు తీసుకుంటూ ఊరిని సర్వనాశనం చేసే దగ్గర ఖచ్చితంగా అప్రహెన్షన్స్ ఉన్నాయి. ఆ అప్రహెన్షన్స్ని గ్రామ సభల్లో కూడా వ్యతిరేకించినా సరే ప్రభుత్వం బుల్డోస్ చేసుకుంటూ వెళ్తున్న దగ్గర ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే తెలుసో తెలియకో ఈ ప్రభుత్వం అండ్ ప్రజలు కరేడు ప్రజలు ఆ 1000 ఎకరాలకి క్లీన్ చిట్ ఇచ్చారు. వాట్ హి హస్ డన్ ఈజ్ రైట్ అన్నది. సో వాట్ ఈ గవర్నమెంట్ చూస్తుంది 100% రాంగ్ అన్నది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళ రైతు సమస్యల మీద నెటలుగా పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డికి ప్రతి దాంట్లోనూ ప్రభుత్వం మీద కదలికి తీసుకురాగలుగుతున్నాడు. మీరు అవహేళన చేసుకోవచ్చు 11 స్థానాలు, మీ అపోజిషన్ లీడర్ కింద కన్సిడర్ చేయట్లేదు, పులివెందుల ఎమ్మెల్యే ఇవన్నీ మీరు మాట్లాడడానికి బాగుంటున్నాయి. కానీ మీకు తెలియకుండానే పొగిలి రైతుల సమస్య మీద వెళ్ళినప్పుడు పొగాకు రైతులకి కేంద్ర ప్రభుత్వం ఉత్తరం రాశారు. మిర్చి సమస్య మీద వెళ్ళిన తర్వాత మీరు ఉత్తరం రాశారు. ఇక్కడ మీరు చంద్రబాబు గారి పర్యటనలో 4 రూపాయలు అన్నారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వచ్చిన తర్వాత క్యాబినెట్లో 222 కోట్లు యాక్సెప్ట్ చేశారు. ఇవన్నీ తీవ్రంగా కనబడుతుంది. దగ్గర పక్క రాష్ట్రంలో జరుగుతుంది ఏంటి, ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటి, ఆ పాటు తెలుసుకోకుండా ఎవరు లేవంటే మీ అందరం ఉన్నాం అనుకుంటే మీకు ఈ తెపేలశాలలో డైపర్ వేసుకుని ఏంటి 16 రూపాయలు 16 పైసలు కర్ణాటక అదంతా అబద్ధం అని చెప్పినంత మాత్రాన మెట్టి దెబ్బలు పడ్డాయి సోషల్ మీడియా పరంగా. చెప్పు తీసుకుని కొట్టి చూపిస్తున్నారు, రే బాబు చూడరా బాబు నీకు కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళినట్టుకునే ముందు నువ్వు కూడా బేసిక్గా చదువుకోవాలి అని చెప్పుకుంటూనే వస్తున్నారు. అంటే రైతు సమస్యల మీద స్పందన ప్రతిస్పందిస్తున్న జగన్మోహన్ రెడ్డి స్పందన కలిగిస్తున్నకి ప్రభుత్వానికి దానికి కార్యాచరణ కార్యరూపం దాలుస్తున్నాయి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు కరేడు రైతుల సమస్య పట్ల కూడా జగన్మోహన్ రెడ్డి సంఘీభావం ప్రకటిస్తూ ఓ రోజు రిలే నిరాహార దీక్ష లేదా అక్కడికి వెళ్ళి సంఘీభావంగా రిలే నిరాహార దీక్షతో పాటు ఆయనకి అలవాటే కదా నిరాహార దీక్ష చేస్తాను ఈ సమస్యను ఇది విత్డ్రా చేసుకునేదాకంటే చాలు కదా. అట్లా నిన్న ప్రెస్ మీట్ యొక్క సారాంశం నిన్న కరేడు రైతులు వచ్చి కలిసిన ఇది చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత పరిష్కారాలు రాష్ట్ర సమస్యలకి చిత్తశుద్ధి చాటుకుంటూ ఎక్కడికక్కడ చెప్తున్న ఉదంతాల్లో ప్రభుత్వం డొల్లతనాన్ని మాత్రం ఎండగడుతున్నాడు.